నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వామ్మో, బండి సంజయ్ మామూలుడు కాదు. 12,000 కోట్లు ఇలా ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బండి సంజయ్ 12,000 కోట్లు ఏం చేశాడు అర్థం కాలే. ఒకసారి ఆర్టికల్ని పరిశీలించిన తర్వాత నిజంగా కూడా గతంలో కేటీఆర్ అలాగే చాలామంది బండి సంజయ్ కరీంనగర్కి ఏం చేసిండు అసలు అని మాట్లాడిన వాళ్ళకి వాస్తవాలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. నిజంగా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది, వామ్మో బండి సంజయ్ మామూలుడు కాదు అని. కార్పొరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్ మామూలు ప్రస్థానం కాదు, మామూలు ప్రయాణము కాదు. ఎన్నెన్నో కేసులు, ఎన్నెన్నో దాడులు, ధర్మం కోసం దేశం కోసం జీవితాంతం పోరాటం. బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కేసీఆర్ లాంటి మొండిఘటాన్ని మెడలు వంచి గడిలు బద్దలు కొట్టి రోడ్డు మీదకి తెచ్చిన గనుడు. గెలుపు పిలుపులు లేని బీజేపీకి విజయాల బాట పట్టించి ఉరుకులు పెట్టించిన కాషాయ సైనికుడు. అన్న కదిలితే జంగ్ సైరన్ మోగినట్లే, అన్న పిలిపిస్తే అక్రమార్కులకు మూడినట్లే. ఇది బండి సంజయ్ అభిమానులు ఆయన కోసం రాసుకుంది. అయితే ఏదేమైనా కానీ బండి సంజయ్ విషయంలో ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్కి ఇచ్చిన తరువాత కేసీఆర్ అవినీతిని, కేసీఆర్ గడిల పాలనని మాత్రం ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చాడు. అండ్ తెలంగాణలో హిందుత్వ చైతన్యాన్ని లేపింది మాత్రం బండి సంజయ్. ఈ రెండు విషయాల్లో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈరోజు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతిని, కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి కంటే కూడా డబల్ వాయిస్తో ఒకప్పుడు బండి సంజయ్ మాట్లాడారు. అండ్ అలాగే జై శ్రీరామ్ నినాదం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్కి ఇచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనిపించాయి. ఇక బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి తీసుకెళ్ళాయి. ఇవన్నీ పక్కన పెడితే కరీంనగర్లో అసలు ఆయన ఏం చేశాడు? ఒక ఎంపీగా తన బాధ్యతను ఏమాత్రం నిర్వర్తించాడు? కరీంనగర్కి ఏం పథకాలు తీసుకొచ్చాడు? ఏమి ఫండ్స్ తీసుకొచ్చాడు? వీటి గురించి చాలా చర్చ నడుస్తోంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో. కరీంనగర్ అభివృద్ధి కోసం 2019 నుంచి 2021 వరకు కరోనా కాలం ఉన్న 2021 నుంచి 2024 వరకు 3 ఏళ్లలో ఎన్ని అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొచ్చాడో ఒకసారి చూస్తే బండి సంజయ్ అంకిత భావం అర్థమవుతుంది అంటూ ఈ ఆర్టికల్లో ఉంది. మొత్తం కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు 12,000 కోట్లు తీసుకొచ్చాడట. అంటే వామ్మో, బండి సంజయ్ మామూలుడు కాదు. 12,000 కోట్లు అంటే ఏంటంటే కరీంనగర్ ఎంపీగా తన లోక్సభ అభివృద్ధి కోసం మొత్తం 12,000 కోట్ల నిధులను తీసుకొచ్చిండు గెలిచిన 5 ఏళ్లలో బండి సంజయ్. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెచ్చారనేది ఒకసారి చూస్తే, కరీంనగర్ నుంచి వరంగల్ 4 లైన్ల రోడ్ల విస్తరణ కోసం 2,146 కోట్లు, కరీంనగర్ నుంచి జగిత్యాలకు 4 లైన్ల కోసం 2,151 కోట్లు, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట రోడ్డు విస్తరణ కోసం 578 కోట్లు, తీగలగుట్టపల్లి లెవెల్ క్రాసింగ్లో 154 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక మెరుగైన రవాణా కోసం విస్తృతంగా రోడ్ల నిర్మాణం చేశారు. దానికోసం కొన్ని వేల కోట్లు తీసుకొచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు మొత్తం ఇక్కడ 12 రోడ్డు పనులు చేశారు. 219 కోట్ల రూపాయలతో 150 కిలోమీటర్ల మేర. అలాగే రైల్వే కోసం కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ని 51.80 కోట్లతోటి ఆధునీకరించారు. కరీంనగర్ ఉప్పల్ గంగాధర్రావు రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ నిర్మించారు. బల్దర్షా కాజీపేట 3వ రైల్వే స్టేషన్ నిర్మించారు. మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్ లైన్ని నిర్మించారు. ఇక గ్రామాన రోడ్లు PMGSY కింద మొత్తం 191.49 కిలోమీటర్ల మేర 32 రోడ్డు విస్తరణ పనులు చేస్తే 120.9 కోట్లు దీనికోసం ఖర్చు చేశారు. ఇది ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు మాత్రమే కాకుండా గ్రామాల్లో ఉండే రోడ్ల కనెక్టివిటీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దాని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అలాగే వంతెనల నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారు అనేది ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఏం చేశారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న కోవిడ్ పేషెంట్స్ని కలవడం కానీ, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో కానీ, సంజయ్ సురక్ష అంటూ వాహనాలను ఏర్పాటు చేయడం కానీ, అక్కడ ఉండే దివ్యాంగులకు అలాగే వాహనాలను అందించడం కానీ, విద్యార్థుల చదువుల కోసం కానీ, కరీంనగర్ అభివృద్ధి కోసం ఏమేమి శంకుస్థాపనలు చేశారు, ఎంత నిధులు తీసుకొచ్చారు, ఏమేమి నిర్మాణాలు చేశారు, చాలా పెద్ద ఎత్తున ఇది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు ఎవరో కానీ.
ఏం చేశారు అనే విషయాలన్నిటికీ సంబంధించి ఇచ్చారు. సిరిసిల్ల ఆయన సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కూడా కేంద్రం నుంచి మొత్తానికి కొట్లాడి ఒక ఎంపీగా లోక్సభలో మాట్లాడి 12,000 కోట్ల నిధులను తీసుకొచ్చుకొని కరీంనగర్ డెవలప్మెంట్ చేయించారు అని బండి సంజయ్ ప్రస్థానం ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిందో కరీంనగర్లో కూడా అభివృద్ధి పనులు అలానే ముందుకు వెళ్తూ వస్తున్నాయి. మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా కరీంనగర్ అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని బండి సంజయ్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి పాదయాత్రను పూర్తి చేశారు. మరోపక్క నుంచి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన సర్వేలో కూడా బండి సంజయ్కి గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా తెలిసింది అని కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే వినోద్ అక్కడ చాలా సైలెంట్ అయిపోయాడు. వినోద్ రావు అనే విషయం కూడా మనం వార్తల్లోనే చూస్తున్నాం. ఒక పక్క నుంచి కవిత అరెస్ట్ ఎప్పుడు అంటూ బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కొంత పార్టీకి కష్టాన్ని కలిగించినాయి. ఈ రోజు కవిత అరెస్ట్ జరగడంతో అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ క్రెడిట్ కూడా బండి సంజయ్ ఖాతాలో పడ్డది అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఏదేమైనా కానీ బండి సంజయ్ మామూలుడు కాదు అని కరీంనగర్ ప్రజలు అనుకుంటున్నారు. 12,000 కోట్లు తెచ్చుకొచ్చిన నేతను మళ్ళీ గెలిపించుకోవాలి అనుకుంటూ కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా బ్రోచర్ అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి బండి సంజయ్ మామూలుడు కాదు 12,000 కోట్లు అని చూడగానే కొంత ఏం చేశాడు అనే ఆతృత ఉండొచ్చు. అందుకే ఆతృతకు చెక్ పెట్టడానికే అసలు ఏం చేశాడు ఆయన అనేది ఈ వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా కూడా బండి సంజయ్ కరీంనగర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశాడు, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.